జై శ్రీకృష్ణ. దుర్యోధన భార్య కృష్ణుని భక్తురాలుగా ఎలా మారిందో తెలుసుకుందాము. అలాగే సత్యభామ గర్వాన్ని కృష్ణుడు ఎలా భంగం చేశాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. కృష్ణుని చేత మద్యం త్రాగింపజేసి ఆ మత్తులో ఆయన చేత ఏదైనా ప్రమాణం తీసుకోవాలని దుర్యోధనుడు ఒక పన్నాగం పన్నాడు. అందుకుగాను అతను అన్ని రకాల ఏర్పాట్లు చేశాడు. విందులో కావలసినంత మద్యము అందేటట్టుగా జాగ్రత్తలు తీసుకున్నాడు. దుర్యోధనుడి స్నేహితులు వచ్చారు. అందరూ మితిమీరి మద్యం సేవించారు. దాంతో నియంత్రణ కోల్పోయారు. కానీ కృష్ణుడు మాత్రం తన సంయమాన్ని చక్కగా నిలుపుకొని అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ అత్యుత్సాహంతో భానుమతి కూడా మితిమీరి మద్యం సేవించింది. ఆమె చిన్నపిల్ల, తరుణి వయస్కురాలు కావడంతో ఆమెకు ఇటువంటివన్నీ తెలియదు. ఆమె తూలడం ప్రారంభించింది. కాసేపటి తర్వాత అక్కడున్న వారందరూ కూడా తూలడం ప్రారంభించారు. దాంతో పరిస్థితులు అదుపు తప్పిపోయాయి. భానుమతి తన మీద తాను నియంత్రణ కోల్పోయింది. ఆమె కృష్ణుని మీద వాలిపోయి ఆయన పట్ల తన కాంక్షను వ్యక్తపరచడం ప్రారంభమైంది. కృష్ణుడు ఆమెను ఒక చిన్న పాపను పట్టుకునే విధంగా పట్టుకొని పరిస్థితిని ఎక్కడికి దారితీస్తుందో అని ఆయన అర్థం చేసుకున్నాడు. ఆ స్థితిలో ఆమె ఒకవేళ ఏమైనా అదుపు తప్పి ప్రవర్తిస్తే ఆ తర్వాత పర్యవసనాలను ఆమె ఎదుర్కోలేదు. అంతటితో హస్తినాపురానికి మహారాణిగా ఆమె జీవితం ముగిసిపోతుందని ఆలోచించాడు శ్రీకృష్ణుడు. అందువల్ల ఆయన ఆమెను తీసుకొని ఆ రాజప్రసాదంలో భానుమతి అత్తగారైన గాంధారి మందిరంలోకి వెళ్ళి అక్కడ ఆమెను అత్తగారికి అప్పగించాడు. మర్నాడు ఉదయము భానుమతి మనసు ఇలా చేసినందుకు కృష్ణుడి పట్ల అపారమైన కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. అప్పటి నుండి ఆమె కృష్ణ భక్తురాలుగా మారిపోయింది. ఇక రెండవ కథను తెలుసుకుందాం. కృష్ణుడు రెండవ భార్య సత్యభామ చాలా గర్విష్టి. అందరికంటే తానే అందమైన దాన్నని ఇంకా ధనవంతురాలనని అనుకునేది. ఎందుకంటే ఆమె తండ్రి అత్యంత ధనవంతుడు. అందువల్ల ఆమె దగ్గర కావలసినంత ధనము అన్ని రకాల రత్నాభరణాలు ఉన్నాయి. ఒకసారి శ్రీకృష్ణుని పుట్టినరోజున ఆమె తాను కృష్ణుని ఎంతగా ప్రేమిస్తుందో అందరికీ ప్రదర్శించాలనుకుంది. అందుకు కృష్ణుని బరువుకు సమానమైన బంగారాన్ని పట్టణవాసులందరికీ పంచిపెట్టాలనుకుంది. దీన్ని తులాభారం అంటారు. సాధారణంగా ఇది ఆలయాల్లో జరుగుతూ ఉంటుంది. తూనిక త్రాసులో తమ బరువుతో సమానమైన వెన్న, నెయ్యి లేదా బియ్యాన్ని తూచి వాటిని ఊరు ప్రజలకు పంచిపెడతారు. బియ్యము, పప్పు, బంగారము ఇలా ఏదైనా మీరు ఇవ్వగలిగిన వాటిని ఇవ్వవచ్చు. ఇది ఒక సాంప్రదాయం. సత్యభామ తులాభారం సిద్ధం చేసింది. అందరూ చాలా మెచ్చుకున్నారు. కానీ కృష్ణుడికి మాత్రం ఇదంతా నచ్చలేదు. ఆయన వెళ్ళి త్రాసులో కూర్చున్నాడు. ఆవిడకి కృష్ణుడి బరువు ఎంతో సుమారుగా తెలుసు కనుక అంతకు సరితూగే బంగారాన్ని సిద్ధం చేసి ఉంచింది. కానీ ఆ బంగారాన్ని త్రాసులో ఉంచినప్పుడు అది కొంచెం కూడా కదలలేదు. కృష్ణుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఇలాంటిదే ఒకటి జరిగింది. ఒక రాక్షసి వచ్చి తనని ఎత్తుకుపోవాలని చూసింది. అప్పుడు శ్రీకృష్ణుడు చాలా బరువెక్కిపోవటం వల్ల కృష్ణుణ్ణి ఎత్తే ప్రయత్నంలో ఆ రాక్షసి కృష్ణుణ్ణి ఎత్తలేక మీద వేసుకొని తానే కింద పడిపోయి నలిగి చచ్చిపోయింది. క్రియాయోగలో యోగి తన బరువును పెంచుకోవడము, తగ్గించుకోవటము చేయడాన్ని ఒక పద్ధతి ఉంది. యోగులు తమ బరువుకు పర్వతమంతా ఎక్కువగా పెంచుకోవటం గురించి చాలా కథలు కూడా ఉన్నాయి. కృష్ణుడు తన బరువును పెంచుకొని తులాభారంలో కూర్చున్నాడు. ఆవిడ తాను సిద్ధం చేసుకుని ఉంచుకున్న బంగారాన్నంతా త్రాసులో వేసింది. కానీ ఏ ఉపయోగం లేకపోయింది. అప్పటికే పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఇది చూడడానికి వచ్చేశారు. ఇక ఆవిడ తనకున్న ఆభరణాలన్నిటినీ తీసుకొని రమ్మని పరిచారికులకు చెప్పింది. ఒకటి తర్వాత ఒకటిగా ఆభరణాలన్నీ తులాభారంలో వేసింది. తనకు ఉన్నవన్నీ త్రాసులో వేసినా అది కొంచెం కూడా కదలలేదు. తనకిది చాలా అవమానంగా భావించి సత్యభామ ఏడవటం మొదలుపెట్టింది. తులాభారాన్ని చూడటానికి ఊరంతా తరలి వచ్చింది. కానీ తన దగ్గర మాత్రము తగినంత బంగారము లేదు. తన అదృష్టాన్ని మరియు సంపదను చూసుకొని ఎప్పుడూ గర్వపడుతూ ఉండే ఆమెకు ఇప్పుడు చాలినంత బంగారం లేక ఏమి చెయ్యాలో తోచడం లేదు. ఇక తాను ఎప్పుడూ అసూయపడుతూ ఇబ్బందిగా భావించే సవతి రుక్మిణి వైపు చూసింది. రుక్మిణితో, నేనేం చేయను? ఈ అవమానము నాకు ఒక్కదానికే కాదు, నీకు నాకు ఇద్దరికీ, అందరికీ కూడా ఏం చేయాలి అని అడిగింది. అప్పుడు రుక్మిణి వెళ్ళి బయట ఉన్న తులసి మొక్క ఆకులు 3 తెంపి తీసుకొని వచ్చి తులాభారంలో వేసింది.
కృష్ణుడు వెంటనే తక్కెడలో తేలికై పైకి లేచాడు. ఈ కథ వలన మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటంటే, శ్రీకృష్ణుడు ప్రేమతో స్వచ్ఛమైన మనసుతో కేవలం తులసిదళం సమర్పించిన రుక్మిణీదేవి భక్తికి మెచ్చి వశమయ్యాడు. అహంకారంతో ఎంత బంగారాన్ని సమర్పించిన సత్యభామ అయినా మరెవరైనా స్వీకరించను అని చెప్పకనే చెప్పాడు. ఇదే ఈ కథ యొక్క ఆంతర్యము. మనము కూడా మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన మనసుతో ప్రేమతో భగవంతుణ్ణి స్మరించుకుందాం. ఆయన యొక్క స్నేహ బంధాన్ని ఆస్వాదిద్దాం. జై శ్రీకృష్ణ. ఈ కథ మీకు ఎంతకంత నచ్చిందని అనుకుంటూ మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. నమస్తే.